ఎంతో ఆనందకరమైన దినం. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మా కనకారెడ్డి గారి అధ్యక్షులు 35వ వార్డు ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లక్కీ షాపింగ్ మాల్ నుంచి సుమారు ఒక 500 మందికి చీరలు రప్పించి కేక్ కట్ చేసి నా రాజకీయ జీవితంలోనే తెలుగుదేశంలో ఉండేటప్పుడు ఇద్దరు నాయకులకి నేను చెడిసేది. ఒకటి కనకారెడ్డికి, రెండోది ఆయిల్ రాముకి. ఆ రోజు నుండి నేను చూస్తా ఉన్నాను, ఈ రోజు వరకు నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తాడు కనకారెడ్డి. ఊరికనే ఉండడు, పార్టీ కోసం అతను లైఫ్ ఇస్తాడు, త్యాగం చేస్తాడు, అతను బ్లడ్ ఇస్తాడు పార్టీ కోసం. అలాంటి నాయకుడిని కొంతమంది దూరం పెట్టాలనుకుంటా ఉన్నారు. అది జరగని పని. అతను ఎప్పుడూ కూడా పార్టీ బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకులు బాగుండాలి, ఆ తర్వాతే నేను అని చెప్పి అనుకునేటువంటి నాయకుడు అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా మా యొక్క 35వ వార్డులో మన ప్రీతమ నాయకులు పేదల పని నిత్యం ప్రజల ఉండే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క వార్డులో భారీ కేక్ కటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న వృద్ధులకు, మహిళలకు 500 చీరలు ఆయన మన ఎమ్మెల్యే గారి చేతుల మీద పంచడం జరిగింది. అలాగే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఐటరీగా ఎమ్మెల్యేగా అవుతారని ఈ సభాముఖం కాదు, అమ్మవారి పాదాల సాక్షిగా మేము చెప్తున్నాం, సంకల్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 35వ వార్డు నుండి సార్ మాకు అన్ని రకాల బాధ్యత మాత్రం భారీ మెజారిటీలో గెలిపించి సార్కి గిఫ్ట్కి ఇస్తామని చెప్తున్నాం. మా వార్డు అన్ని వార్డుల బాధ్యతలు వచ్చి మన విశాఖపట్నం సంబంధించిన 6 నియోజకవర్గాలకి ధీటుగా ఈ యొక్క నిజం భారీ మెజారిటీ గెలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా నేను మొదటి నుంచి కోరుకుంటుంది ఎమ్మెల్యే గారిని ఒక మినిస్టర్ గారి పదవులు చూడాలని కోరుకుంటాను. ఆయన మంత్రిగా అయితే ఇక్కడున్న భవిష్యత్తు, ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుంది. ఏమీ లేదు, ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న స్థానంలోనే ఇక్కడ కార్యకర్తల్ని, ప్రజల్ని, నాయకుల్ని ఒక ధీటుగా తీసుకెళ్ళి కలుపుకొని ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు ఎవరు అంటే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అలాగే చాలామంది అవాకి చవకలు పేలుతున్నారు. అవాకి చవకలకి అందరికీ చెప్పే సంబంధం దగ్గరలో ఉంది. ఎవరు ఎటుపక్క ఏ రకాలుగా పరిగెట్టినా చివరిగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ జెండా పట్టు తిరగాలి. ఆ రోజు చెప్తాం. ఇది ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా రేపు గెలిచే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఈ సభముఖంగా మనం చేస్తాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 35వ వార్డులో వార్డు అధ్యక్షులు అల్పన కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అతి గొప్పగా ఆయన పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలకి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గం పేదల పెన్నిది, ఎవరికి ఆపదున్నా చిన్న కబురు పెడితే చాలు నేనున్నాను అని వచ్చి తన వంతు సహాయంగా మెడిసిన్ రూపంలో కానీ ఆర్థికంగా ఆదుకోవడంలో కానీ ముందుకొచ్చి ఎన్నో ప్రజా సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి 500 మందికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరము కలిపి గిఫ్ట్గా ఆయన ఎమ్మెల్యేగా ఇస్తాము. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.